హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ విఎంకే. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి విజయవాడలో జరిగిన సంబరం అయితే ఇది వీరభద్ర సేవ. అండ్ మనకి వీడియోలు ఎందుకు స్లో డౌన్ అవుతున్నాయి అంటే నాకు కొంచెం వర్క్లో ఉండడం వల్ల ఇది అది మేనేజ్ చేయలేకపోతున్నాను. సో అందుకనే వీడియోస్ అయితే కొంచెం స్లో అవుతుంది. అండ్ మన ఛానల్కి ఇప్పుడు కనుక కొత్తగా ఎవరైనా విజిట్ అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ కూడా పెట్టుకోండి. దానివల్ల ఏమవుతుందంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ పెట్టినా మీకు ముందు చేరుతుంది అనమాట. సో గెట్ ఇన్ టు ద వీడియో. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రక్త ప్రవాహము రంజల్ల సేవింప జడకొన్ భూముపై చల్లవలెను గుండెలో పూలాన గుచ్చెత్తి రూపంబు అగుగుగా సమర్పింపవలెను రంధ్ర కత్తులచే శిరములు ఖండించి మీ ఎదుట శరవలెను దయచేసి భక్తుల ఆయేస కమలపై అంజదొడిగి అందముగను రుద్ర పుణ్యతాకార శంభుని హరకుమార రుద్ర సముద్ర మా తండ్రి కళ్యాణ తండు శ్రీ వీరభద్ర నమస్తే నమః. అక్షయాగ విదూర మానవ సంహార ప్రవాల హస్త ప్రసక్తి బ్రహ్మాండ దుర్బల అనాసురయుక్త అపభయంకర అభయగాత్ర భక్తి తోడ భక్తవరేణ్యులు ఆనగట్టి తిరి భద్రకాళి సహిత శ్రీ వీరభద్ర అని సముద్ర చేప వాసికుంత హోమర ముసలాది హేమహస్త ఆసురంబుగా పళ్ళెము పట్టెద ఎండు అడముల తోడ తరలిపోక పుట్టిల్లు కణముల తోడ చేయకపోక కాళభైరవాది ప్రచండ శక్తులను గుడి చేయకపోక ఈనాటి రాత్రి గద్దెపై నిలిపి ఆనగట్టితిమి భక్తవరేణ్యులు భక్తి తోడ మళ్ళెంబు వనొచ్చు నివాసమున గెలవవలయు శ్రీ వీరభద్ర నమో నమః.
భక్తులచే శరములు ఖండించి నీ ఎదుట ఉంచవలెను. ఏదో దయచేసి భక్తుల ఆయేస పడకమునిపై అంజదొడిగి తీరేస అందముగను అవురా రుద్ర వర్ణితాకార శంభుని పరకుమార ప్రళయ రౌద్ర పరమ కృపా సముద్ర మా తండ్రి వల్లే వారి భద్ర. సో మనకి సంబరం స్టార్ట్ అయ్యే ముందు మనకి శూలాలు వేసే ఉందన్నమాట. ఫస్ట్ గుమ్మడికాయ అయితే శూలం వేసి ప్రతి ఒక్కరికి శూలాలు వేయడం అయితే స్టార్ట్ చేస్తారు మనకి గురుగారు. అండ్ చాలా మంది నెంబర్లు అడుగుతున్నారు. సో గురువు గారిది సపరేట్ గా నాది సపరేట్ గా నెంబర్లు అయితే డిస్ప్లేలో పెట్టాను, మన డిస్క్రిప్షన్ లో పెట్టాను. సో ఒకసారి అక్కడికి వెళ్ళైతే చెక్ చేసుకోండి. ఇంకొకటి కామెంట్ సెక్షన్ కూడా పిన్ చేశాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నది కొలబియ్యం అంటారు. కొలబియ్యం అంటే ఒక కొన్ని ఐటమ్స్ తోటి అయితే మనకి బియ్యాన్ని కొలిసి పూజకు ముందు ఇలా సీల్ చేసి ఒక కుండలో అయితే మనకి కొలిసిన ప్రతి దాంట్లో వేసి పెడతారనమాట. సో అది మీకు ఒక ఫుల్ డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. ఇలా సంబరాల్లో కాకోకుండా ఏదో ఒక సంబరం నుంచి అయితే అది తీసుకొని దాంట్లో ఏ ఐటమ్స్ వాడతారు, దాన్ని పర్టికులర్ గా ఎలా చేస్తారు అనేది మీకైతే నేను చూపిస్తాను. సో అవన్నీ కొలిసి అందులో వేసిన తర్వాత అలా సీల్ చేస్తారనమాట. ఇది మనకి పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత అయితే మనకి దీన్ని మళ్ళీ ఓపెన్ చేస్తారో చూస్తున్నారు కదా, ఆయన ఇంకొక గురువు గారు అనమాట. సో ఆయన అయితే మనకి తీసుకెళ్లి అగండ్లం అయితే ఎక్కడ తిరిగిస్తారో అక్కడ ఆ మూలని అయితే దీన్ని ప్లేస్ చేసేసి పూజ అయిపోయే వరకు కదపరు అనమాట ఇక దీన్ని. సో అలా స్టార్ట్ అవుతుంది. సో మనకి ఈ వీడియో లాస్ట్ వరకు మీరు చూస్తే అందులో ప్రతి ఒక్క ఐటమ్ ఏవేవి వాడారో అవన్నీ డీటెయిల్స్ కూడా అందులో ఉంటాయి. సో మీరు అవి చూడొచ్చు. సో వీడియో చివరి వరకు చూడండి, చూసి అలా వెళ్ళిపోకుండా లైక్ అయితే చేయండి. బ్రహ్మాండ చెమట ఎలా దొడిచి నాకిపై వేయ సమయమున పట్టబడబగిలే ఆ సమయమున పట్టబగిలే ఎవరా వీరభద్రుడప్పుడు ఈ వీరభద్రుడప్పుడు కుంభిని మంత్రి గుండెలు చెదులను హరిస్వరములు వెంటెను చేశాయా ఎలా దివ్యదేశాయా శంకరుండా ఎంత పని నాకు చెప్పిన గడియలు చేసేదో సెలవు చెప్పున ఉదాంగములు తక్కి తప్పిట వాళ్ళ దండ కొమ్ములు అల్పులు ఎడబొబ్బలు ఐదు దెబ్బలే అన్ని తాకారా వరకుమార తలరౌద్ర ఉపసముద్ర ఈ కళ్యాణ కేవలం మందికి కౌసల్య భయ్య నాలుగు గమనించి చిచ్చి పడగాక కాదు మహి మీద పార్వతి మాయమై పోయనని తన్నని పరమేశ్వరుని రోమ భాగమున చెమట తీసే చక్రాది పైన వీరేశ్వరుని పుట్టే విశ్వమునకు పట్టు తగిలే దేవేంద్రుడు అదిలే ఎదుగు కల భూములకు ఎన్నుగాయే అవురో శంభుని వరకుమార ప్రళయ రౌద్ర
ఫస్ట్ ఏంటంటే మనకి ఎవరైతే సంబరాన్ని మొక్కుకుంటారో ఎవరికైతే అనుకుంటారో సో వాళ్ళకైతే ఫస్ట్ అయితే శూలం నుంచి స్టార్ట్ చేస్తారనమాట. ఫస్ట్ ఇంటి యజమానికి లేదా మొక్కున్న వాళ్ళకి శూలం వేసి మనకైతే శూలాలు నేయడం అయితే అందరికి స్టార్ట్ చేస్తారనమాట. ఎవరైతే మొక్కుకుంటారో నేను వేసుకుంటాను శూలం అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకైతే తర్వాత అయితే వేస్తారనమాట. సో ముందైతే ప్రధానంగా ఇంటి యజమాని అయితే వేసుకోవాలి. సో మనకి ఇలా ప్రతి ఒక్క స్టెప్ బై స్టెప్ వీడియోస్ మన వీడియోలో అయితే నేను ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అండ్ మీకు ఏమైనా సరే మనకి ఇంకా సజెషన్స్ ఏమైనా ఇవ్వాలి అనుకుంటే కనుక నాకు కామెంట్ అయితే తెలియజేయండి. అండ్ మీకు ఏమన్నా ఇలాంటి సంబరాలు చేయించుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే గురుగారి నెంబర్ అయితే మనకి డిస్క్రిప్షన్ లో ఉంటది, తర్వాత మన ఛానల్ పేజ్ లో కూడా ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఛానల్ పరంగా కానీ వీడియోస్ పరంగా కానీ ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా అలాంటివి ఉంటే నా నెంబర్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మనకి పూజ సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే గురుగారిని అయితే సంప్రదించండి. మీరు క్లియర్ గా మీకైతే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కొంచెం ఆయన్ని అడగండి, మీరు ఖాళీగా ఉన్నారు లేదా కనుక్కొని ఆ తర్వాత మీరైతే కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ యొక్క వర్క్ లో ఉంటారు కదా, మనం కూడా డిస్టర్బ్ చేయకూడదు. సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళి ఇంకా ముందు ఇంకా చాలా వీడియోలు చేయాలి. నేను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్ లో అయితే నాకు కామెంట్ చేయండి. నేను మీకు ఆ డౌట్స్ అనేది క్లియర్ చేస్తాను. సో మనం ఇలా వీడియోలో ముందుకు వెళ్దాం. సో నైట్ అయితే అయింది కదా, మనకి డే లో కొంత పార్ట్ జరుగుద్ది, నైట్ లో కూడా కొంత పార్ట్ అయితే జరుగుద్ది. మీకు ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు మన వీడియోలు అన్ని ఫాలో అవుతూ ఉంటే చూస్తూ ఉంటే కనుక మీకు ఇదేంటి అనేది మీకు క్లియర్ గా అర్థమైపోద్ది. సో మళ్ళీ చెప్తున్నాను, ఇదైతే అలంకరణ అనమాట. మధ్యలో అయితే ఓం అనేది రాసి దాంట్లో కర్పూరం వేస్తారనమాట. కర్పూరం వేసిన తర్వాత ఓం నమ శివాయ అనే బీజాక్షరాలు అయితే అందులో రాస్తారు. దాన్ని నీట్ గా అలంకరణ అయితే చేస్తారు. అంటే మనం పూజ మొదలు పెడుతున్నాం, బయటికి వెళ్తున్నాం అంటే మొత్తం ఊరంతా తిరిగి తర్వాత ప్రతి ఒక్క టెంపుల్ ని విజిట్ అయ్యి వస్తాం కదా. సో అలా వెళ్లే ముందు మనకి గుమ్మడికాయ కొట్టు అయితే స్వామివారి రథం అయితే కదులుతుంది. అంటే ఊరేగింపు అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడే మనకి ఇవన్నీ వెలిగించి ఆ తర్వాత గుమ్మడికాయ కొట్టి రథాన్ని అయితే స్టార్ట్ చేస్తారు. ఈ బిట్ ని మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. దాని తర్వాత ఇక్కడే ఎవరైనా శూలాలు వేసుకుంటే కనుక ఇక్కడ కూడా వేసుకుంటారు. సో దాని చుట్టూ గరిడి ఒకటి వేసి ఇక్కడ నుంచి మనమైతే బయలుదేరతారు అనమాట స్వామివారు.